బంగారం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా యూఎస్కి సంబంధించి డాలర్ వాల్యూ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వడ్డీ రేట్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ యూఎస్కి బంగారం ధరల పెరుగుదలకి తగ్గుదలకి రీజన్ అంటే మధ్యలో లింక్ ఏంటి సార్? చాలా సింపుల్ అండి. అంటే యూఎస్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ అవునా. సో యూఎస్ ఎకానమీ పడుతుంది అనుకోండి, ఏమవుతుంది, నార్మల్గా మన దగ్గర క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా బిజినెస్లోకి వస్తుంటుంది అవునా. ఎకానమీ పడినప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ సేఫర్ అసెట్స్ వైపు మూవ్ అవుతుంది అన్నమాట. ఇంకా అందులో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫర్ అసెట్. సో యూఎస్లోనే ఎప్పుడైతే మనకు అన్సర్టనిటీ ఉంటుందో, సో యూఎస్లో ఉన్న డబ్బులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న డబ్బులు కూడా చాలా వరకు యూఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. ఇంకా అవన్నీ కూడా సేఫ్ హెవెన్ అని బంగారాన్ని పిలుస్తారు. సో అందులోకి డబ్బులు మూవ్ అవుతాయి అన్నమాట. అది మేజర్ రిలేషన్ అయితే. అంటే ఇప్పుడు యూఎస్ మార్కెట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా నిజంగా ఇప్పుడు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు సార్. యూఎస్ అనే కాదు, గ్లోబల్లీ రిజర్వ్ బ్యాంక్స్ అవ్వచ్చు, గ్లోబల్లీ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, బంగారాన్ని కొనడం వల్ల పెరుగుతుంది. ఇది పెరిగిపోయింది. పెరిగిపోయిన దానికి మీరు అడిగిన రీజన్ ఇది. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ సపరేట్ టాపిక్ ఆల్టుగెదర్.